ఈ మాట మీకు హెచ్చు, దానికి నాకు ఏ సంబంధమూ లేదు. నేనే యువరాజును, నేనే మున్ముందు మహారాజును. తొండమాన, నీకు పట్టాభిషేకమును జరిపించి తీరుతాను. సింహాసనము నీకే చెందవలెను. అగ్రజ, 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 అగ్రజ. మహారాజా, మీ ఇద్దరిది ఎంతటి అన్యోన్య బాంధవ్యం. మహనీయ వసుదాసుడు ఎన్నడూ అవిధేయునిగా నడుచుకొనలేదు. పెద్దలని అగౌరవంతో కించపరచలేదు. నేడేమైంది? ఎందుకీ దుర్వర్తనం, అసహనం, రోషాద్వేషాలు? ఊర్మి, మహారాజా, వసుదాసుడిలా నడుచుకున్నట్టుకు కారణమున్నది. కారణమేమి మహర్షి? వసుదాసునిలో కలిపురుషుడు ప్రవేశించాడు. అతని ప్రభావం వల్ల వసుదాసుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఏమి కలి ప్రభావమా? పూజనీయ, దీనికి పరిహారమేమి? దాని నుండి విముక్తియే లేదా? చింతించవలదు మహారాజా, దానికి దారి ఉంది. మహామహితుడైన శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడై నేడు సప్తగిరుల యందు నెలకొని ఉన్నాడు. మనమంతా వారికే మరలెడదాం. వారి సన్నిధికి పోయి వేడుకుందాం, ప్రార్థిద్దాం. ఈ దుష్టకలి ప్రభావం నుంచి మమ్ము రక్షించి కాపాడు అంటూ వారిని శరణు వేడుదాం. హే ప్రభో శ్రీనివాస, వెంకటాచలపతి గోవింద, పాహిమాం పాహిమాం, త్రాహిమాం త్రాహిమాం. పూజనీయ, భయం వరద మహారాజా, కలి నుంచి వసుదాసుడు విముక్తుడయ్యాడు. పూజనీయ, మా వసుదాసు మునుపట్లా మారాడా? అవును. వసుదాస పుత్ర,
ఎలా ఉన్నావు నాయనా? క్షమించండి తండ్రి, క్షమించండి. మీ పట్ల నేను అవిధేయునిగా ప్రవర్తించాను. కఠినమైన మాటలతో మీ మనసు నొప్పించాను. కొడుకన్నవాడు నడవకూడని రీతిలో నేను నడుచుకున్నాను. ఏ మాయ ముంచెత్తిందో, ఏ దుష్టశక్తి నన్ను ప్రేరేపించిందో నేను మృగంలా నడుచుకున్నాను. ఇక నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను తండ్రి, కుమిలిపోతున్నాను. సమాధానపడు నాయనా, సమాధానపడు. పశ్చాత్తాపం కన్నా ప్రాయశ్చిత్తం లేదు. చిన్న వసుదాస, 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 తండ్రి కన్నా హెచ్చుగా వాత్సల్యం చూపించిన మిమ్మల్ని, మీ మనస్సును నేను బాధించాను. మీ పట్ల కఠినంగా ప్రవర్తించాను. దయచేసి నన్ను క్షమించండి చిన్నాన్న. వసుదాస, వసుదాస, తండ్రి, మీ మాట నిజం. పితృవాక్య పరిపాలనయే పుత్రుడైన వాని పవిత్ర కర్తవ్యం. మీరు మీ తండ్రికిచ్చిన మాటను నిలపండి. నేను మీ బాటలో నడుచుకుంటాను. కుమారా, వసుదాస, తండ్రి, ఆ స్వామి కృప వల్ల కొండలా వచ్చిన కష్టం మంచులా కరిగిపోయింది. ఆహా! అవును మహర్షి, మా పుత్రుడు మరలా మాకు దక్కాడు. శ్రీనివాస, శ్రీ వెంకటేశ, నమో నమః, నమో నమః. నారాయణ నారాయణ. కాళీ మహాప్రభువుల ఏమిది? ఎల్లప్పుడూ వేరే వారిని ఠారెత్తించే నీవు ఇప్పుడు ఆదురుతూ బెదురుతూ భయపడుతూ పారిపోతున్నట్టున్నావే. భయపడుటయా? అదియును ఈ కలి. భయపడి పారిపోవటలేదు నారదా, కోపతాపములను తగ్గించుకున్నటకు పరిగెత్తుతున్నాను. ఓహో, ఇదో కొత్త విషయమా? కోపం వచ్చినచో దౌడు తీయుట. ఇంతకీ ఎవరిపైన కోపం? ఇంకెవరిపైన? ఆ శ్రీమన్నారాయణుడిపైనే. నారాయణుడిపైన? దేనికి? ఆయనేం చేశాడు? అది కాదు నారదా, ఆ శ్రీనివాసునికి కొంచెమైనను బుద్ధి ఉన్నదా? శ్రీనివాసునికి బుద్ధియే లేదా? ఇది కొత్త విషయమే. కాకపోతే మరేంటి నారదా, సుఖ వైభోగాల వైకుంఠాన్ని వీడి ఇక్కడికొచ్చి కొండలపై గుట్టలపై నివసిస్తున్నాడు కదా, ఇది బుద్ధిగలవాడు చేసే పనేనా అని. ఆహా, ఖచ్చితంగా కాదు. నీవు చెప్పేది సంపూర్ణంగా నిజం. అయితే ఎవరో ఒక మహాదుష్టుని నిగ్రహించేందుకు శ్రీనివాసుడు ఈ భూలోకాన వెలిశాడట. ఏమంటున్నావు నారదా? ఒక మహాదుష్టుని నిగ్రహించ? నేను మహాదుష్టున్నా? నేనెప్పుడు అలా అన్నాను? నేనెప్పుడు అలా అన్నాను? దుష్టుడు అనగానే నీవెందుకు నీ భుజాలు తడుముకుంటున్నావు? అది కాదు నారదా. ఓ రకంగా చూస్తే నీవేమీ మహాదుష్టుడివి కావు. ఈ యుగానికి మాత్రం నీవే దుష్టుడివి అంటున్నా. వద్దు వద్దు కలి మహాప్రభో, వద్దయ్యా వద్దు. నాపై ఎందుకయ్యా నీకు కోపం? అది ఈ బ్రహ్మచారి పైన ఏలనయ్యా ఈ కోపం. నేను నీతో ఆనాడే చెప్పాను కదయ్యా, కావాలంటే చూడు. కలియే నమః, కలియే నమః. బలి నారదా, బలి. నీ ఒక్క దెబ్బకే వెన్ను విరిగిపోతోంది. ఇక నీ వక్ర దృష్టి పడితే బూడిదేనయ్యా స్వామి. కోపం వద్దు, కోపం వద్దు, తగ్గవయ్యా. మాటకు ముందు ఇలా కత్తి చూపించడం, వెన్ను మీద చరచడం నీవు మొదట మానుకోవాలి మహాశయ. లేకుంటే నా వెన్నే విరిగిపోతుంది. విరిగిన నీ వెన్ను సరిచేయటకు ఆ వైకుంఠ నారాయణుని విలువ వస్తాడు.
ఈ మాత్రానికే ఆయన ఎందుకు రావాలే? ఆయన రాకపోయినను నేను మాత్రం అతన్ని విడువను. పర్వతములపై ఉండని, కడలిలో ఉండని, పాతాళములో ఉండని. ఆ ఇప్పుడు తెలిసింది నాకు. నీకు బెదిరిపోయే ఆ మహావిష్ణువు పర్వతాలపై దాగి ఉండవచ్చు. బలి నారదా, బలి. సరిగ్గా చెప్పావు. ఆ విష్ణువు నాకు బెదిరియే పర్వతములపై దాగి ఉన్నాడు. నా ముందు అతనెంత, ఈ కలి ముందు ఆ విష్ణువా? చక్కగా చెప్పావు. నారాయణ నారాయణ. అయ్యో కలి, నీకు అంత్యకాలం సమీపించినది కదా. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. నారాయణ నారాయణ. నమో వాసుదేవాయ నమః. అమ్మా వకుళాదేవి, ఏమమ్మా ఇది? నీవు నిశ్చింతగా తపస్సు చేస్తూ కూర్చున్నావా? నారదా, నాపై ఇక ఏ బరువు బాధ్యతలు లేవు. నా జీవితమందు అనుకున్నది నెరవేరింది. దేనిని ఆశించి నేనీ జన్మ ధరించితినో అది నెరవేరింది. నా పుత్రుని కళ్యాణమును కనులారా చూసి జన్మ సార్థకమనరించుకున్నాను. ఇంకేమి కావలను నారదా? నేడు నా మనస్సు పరమానందంతో తేలియాడుచున్నది. ఇక ముక్తి మార్గమును కనుగొంటాను. అయ్యో తల్లి, ఎన్నో అనూహ్య సంఘటనలు జరుగుతున్న ఈ సందర్భంలోనూ నీవు... అనూహ్య సంఘటనలేమిటి నారదా? అంటే మీకు ఈ విషయమే తెలియదా? నీ పుత్రుడు శిలగా మారాడమ్మా. ఏమి? నా పుత్రుడు శిల అయ్యాడా? అవునమ్మా, శ్రీనివాసుడు శిలగా మారాడు. ఏమంటున్నారు నారదా? నా పుత్రుడు శిల అయ్యాడా? అతను అంతింతవాడు కాదు. దుష్ట కాళీయుని మర్దన కావించాడు. ప్రళయ వృష్టి కురియగా గోవర్ధనగిరినే ఎత్తి గోకులమును కాపాడాడు. నోటిలో బ్రహ్మాండమునే చూపాడు. అంతటి మహిమాన్వితుడైన నా పుత్రుడు శిలగా మారాడా? అవునమ్మా, అవును. శ్రీనివాసుడు సప్తగిరి పైన శిల అయ్యాడు. పద్మావతి మంగాపురంలో. శ్రీనివాస! శ్రీనివాస, ఏమైంది? నీవెందుకు శిలయ్యావు? నీవెందుకు శిలయ్యావు? నా కన్నయ్య, నిన్ను ఈ స్థితిలో చూడవలసి వచ్చినా నీ సుఖ సంతోషములకై నేనెన్నో కలలు కన్నాను, ఎంతో ఆశ పెట్టుకున్నాను. ఇలా జరిగిందేమిటయ్యా? నీ అవస్థకు ఏమి కారణం? ఎవరు కారణం? నీకు ఎవరి చెడు దృష్టి సోకిందయ్యా? ఈ తల్లి హృదయ సంక్షోభాన్ని నేనెవరితో చెప్పుకోను శ్రీనివాస. నేనెవరితో చెప్పుకోను నాన్న. ఎవరితో చెప్పుకోను. అమ్మా, శాంతించండి. మీ పుత్రుడు శిలైనాడని ఎందుకు పరితపిస్తున్నారు? ఈ మాతృ హృదయ సంక్షోభం మీకు అర్థం కాజాలదు. సమాధాన పడండి తల్లి. లోక కళ్యాణం మీ మమత కన్నా మిన్న. ఏమి? లోక కళ్యాణమా? అవును తల్లి. ఆ కలి ఉపద్రవాల నుంచి
ఈ భూమండలం కష్టకూటమిలో నలుగుతున్నది. ఎటు చూసినా హింస అశాంతులు తాండవమాడుతున్నవి. మరల ఈ జగత్తులో శాంతి సామ్రాజ్యం నెలకొనాలంటే మొదట ఆ కలిమదమును అణిచివేయాలి. దానికి నా పుత్రుడు శిల కావడానికి సంబంధమేమి పూజనీయ? సంబంధం ఉందమ్మా. శ్రీనివాసుడు కేవలం నీ పుత్రుడే కాదు, లోకానికే తండ్రి. అవునమ్మా, కలి అకృత్యములను అణచుటకు శ్రీనివాసుడు భూమిపై నెలకొనవలెను. శ్రీదేవి పద్మావతులతో చేరి సర్వశక్తి సంపన్నుడు కావలెను. పద్మావతి అచట, శ్రీనివాసుడిచట ఎలా చేరుకుంటారు? శ్రీనివాసుడు ఎలా సర్వశక్తి సంపన్నుడవుతాడు? వారంతా ఒకటే చేరు వరకు మనం నిరీక్షించనక్కర్లేదు ఒకలాదేవి. వేరే దారేమైనా ఉన్నదా మహర్షి? శ్రీనివాసుని శిలా విగ్రహానికి గుడి గోపురాల నిర్మాణమనొచ్చవలెను. నిత్య పూజాది కైంకర్యములు జరుపవలెను. ఉత్సవాలను నడుపవలెను. వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించవలెను. ఆ పూజా ఫలంతో శ్రీనివాసుడు సర్వశక్తి సంపన్నుడవుతాడు. బహుమేలైన ఆలోచన. అందుకై మేము నేడు తొండమాను ప్రభువులను చూడాలని బయలుదేరాం తల్లి. గొప్ప కార్యం సంకల్పించారు. వెళ్ళిరండి, మీ కార్యం ఫలించాలి. నా పుత్రుడు శక్తి సంపన్నుడు కావాలి. దుష్ట కలి నుంచి ఈ లోకాన్ని రక్షించాలి. మేము వెళ్ళొస్తాం తల్లి. శ్రీనివాస, గొప్ప ఆలోచన మహర్షి. శ్రీనివాసుడు సర్వశక్తి సంపన్నుడగుటకు ఏమి కావలయునో అన్నీ చేసి తీరవలెను. అవును మహారాజా, అందుకై ఒక మహా ఉత్సవాన్ని జరుపవలెను. అందుకు చేయవలసిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి. ఆ ఏర్పాట్ల గురించి తమరు యోచించకండి. నేను అక్షయ భాండారాన్ని సిద్ధం చేశాను. గుడి గోపురాలు కట్టిస్తున్నాను. పూజాది కార్యక్రమాలకు వ్యవస్థను ఏర్పరుస్తున్నాను. అయితే అత్యంత మహత్తుగల ఈ ఉత్సవ కార్యాలను జరుపుటకు అంతే మహిమాన్వితుని యొక్క నేతృత్వం బహుముఖ్యం. అవునా మహర్షి? అవును. ప్రభువులు చెప్పే మాటల్లో అర్థం ఉంది, అందులో ఒక సత్యమూ ఉంది. దానికే మేము యోచిస్తున్నాం. దైవత్వ మహిమ గల మహానుభావుని కటాక్షం కావాలను మహారాజా. నా దృష్టిలో ఈ ఉత్సవానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నేతృత్వం వహించుటయే అన్ని రకాలుగా ఉచితమైనది. ప్రభు, సాక్షాత్తు చతుర్ముఖుడే ఈ ఉత్సవానికి నేతృత్వం వహించినట్లయితే మీ పుణ్యాన్ని ఏమనాలి? నాడా ఉత్సవానికి ఎంతో మహత్వం వస్తుంది. అందులకే ఈ ఉత్సవం బ్రహ్మోత్సవం కావాలను. బ్రహ్మదేవుని ఒప్పించే కార్యం తమరే చెయ్యాలి. మిగిలిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సంతోషం మహారాజా, మేం వెళ్తున్నాం. యశస్వీ భవ. నిలిపివేయండి, ఈ ఉత్సవాలను ఆపివేయండి. ఏ దుష్టశక్తి మీ చేత ఇటువంటి చేష్టలు చేస్తోంది? దేవా శ్రీనివాస, సజ్జనుడైన తొండమానుని దుష్టకలి క్రూరుడిగా మార్చాడు.